నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. మెడిటేషన్ యోగా వల్ల మనకు లాభాలు ఏమున్నాయి అనేది మనం అడగకూడదు. లాభాలు కాదు, అమృతమే ఉన్నది. అమృతం దేవతలు తాగి అనుభవించారేమో కానీ మనం యోగా, ఆసనాలు, మెడిటేషన్, ఎక్సర్సైజులు చేసి మనం అమృతాన్ని పొందుతున్నాము. కాబట్టి ఇలాంటివన్నీ మన శరీరానికి ఎంతో ఉపయోగపడే మంచి మెడిసిన్ లాంటిది. ఆయుర్వేదం పరంగా చెప్తున్నాను. చంటి పిల్లలు అంటే ఒక 5 సంవత్సరాల పిల్లల నుంచి పెద్ద వయసు వారు, ముసలివారి వరకు వైరల్ ఫీవర్లు వస్తూ ఉంటాయండి. ఎందుకంటే వర్షాల కాలంలో కానీ చలికాలంలో కానీ ఈ వైరు ఫీవర్ అనేది వస్తూ ఉంటుంది. అంటే చెడు క్రిముల వల్ల, వాటర్ కాలుష్యం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు జ్వరం వస్తుంటుంది. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ జ్వరం వస్తుంటుంది. జ్వరం వచ్చినప్పుడు మనము కంగారు పడకుండా, అది అంటే ఈ కాలంలో జ్వరాలు ఎలా ఉంటాయో కూడా మనకు తెలియట్లేదు. విషపూరితమైన జ్వరాలతో ఈ కరోనా తర్వాత వచ్చిన ఈ విపత్తులన్నీ మనం చెప్పిన మాట వినని పరిస్థితిలో ఉన్నాయి ఈ రోగాలు. కాబట్టి మనం కొంచెంగా ఉన్నప్పుడే పూర్వంలో మన అమ్మమ్మలు, తాతమ్మలు, నేనే అమ్మమ్మను తాతమ్మను అనుకోండి, మా ముందు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళు ఉపయోగించి చూపించిన నిదర్శనమే నేను చెప్తున్నాను. నాకు ఒకసారి బాగా జ్వరం వచ్చిందండి. అంటే దాదాపు ఒక 10 సంవత్సరాలు వయసులో ఉన్నప్పుడు. అప్పుడు అది టైఫాయిడ్ జ్వరం అన్నారు. అక్కడ పల్లెటూరు కదా, పల్లెటూరులో డాక్టర్లు లేరు. హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే వేరే ఊరికి వెళ్ళాలి. అలాంటప్పుడు అప్పట్లో ఈ జ్వరాలు అనేది చాలా తొందరగా తగ్గిపోయేటివి. ఇంత విషపూరితమైన మెడిసిన్ తినడం వల్ల తగ్గే జ్వరాలు కాదు అవి నార్మల్గా వచ్చే జ్వరాలు అన్నమాట. ఆ జ్వరము చిటికలో తగ్గిపోయేది. ఎంత జ్వరం వచ్చినా కూడా, నాకు చెప్తున్నారు కదా టైఫాయిడ్ ఉండేది. ఆ తర్వాత నేను మా పెద్దవాళ్ళు గ్రహించి ఇది టైఫాయిడ్ లాగా ఉంది, అంటే వస్తూ ఉంది, తగ్గుతూ ఉంది, మళ్ళీ వస్తూ ఉంది, తగ్గుతూ ఉంది, అలా జరగడం వల్ల ఇది టైఫాయిడ్ అనే నిర్ణయం చేసుకొని మా అమ్మమ్మ శొంఠి అని మీకు తెలిసే ఉంటుంది. అల్లము ఉడకబెట్టి ఎండబెట్టి తయారు చేసేది శొంఠి. అల్లంతో తయారయ్యేది శొంఠి. ఆయుర్వేద షాపుల్లో దొరుకుతూ ఉంటుంది. అల్లం అంటే మనం మామూలు కర్రీల్లో వేసుకుంటాం కాబట్టి అది మామూలే, కానీ శొంఠి అనేది ఆయుర్వేద షాపుల్లో ఉంటుంది. ఆ శొంఠిని తీసుకొని కొద్దిగా ఒక బండ పైన లేదా ఒక గంధము సానరాయి ఉంటుంది కదా, దాని మీద ఒక చుక్క నీళ్లు వేసి ఆ శొంఠిని బాగా అరగదీసి కొద్దిగంత ఒక గోధుమ గింజంత అరగదీసి, చిక్కగా ఉంటుంది కదా, వాటర్ వేసి అరగదీసి, ఆ అరగదీసిన శొంఠిని ఇక్కడ కళ్ళల్లో పెట్టేవాళ్ళండి. ఇట్లా కాటుకలాగా దిద్దేవాళ్ళు. ఇట్లా కాటుక ఎట్లా దిద్దుతారో అట్లా దిద్దేవాళ్ళు. అసలు అంత విపరీతమైన జ్వరం, కూర్చోలేము, కదలలేము, కళ్ళు తిరుగుతుంటాయి. ఆ తర్వాత ఎక్కడో పడిపోతున్నాము అనే విపరీతమైన భయం ఉంటుంది. ఆ టైఫాయిడ్ అలా ఉంటుంది అన్నమాట. అలా మా అమ్మమ్మ శొంఠి తీసి ఇలా కళ్ళకు ఉదయం పూట, సాయంకాలం పూట 2 పూటలు ఒక 3 రోజులు పెట్టిందండి. ఇంకా చూడండి, ఆ శొంఠి అది పెట్టగానే కళ్ళుల నుంచి వాటర్ అనేది బాగా కొంచెం మంటగానే ఉంటుంది. కాబట్టి పిల్లలైతే భరించలేరేమో, కానీ అప్పట్లో భరించేవాళ్ళు. ఎందుకంటే ఇంగ్లీష్ మందులు లేవు, డాక్టర్లు లేరు, ఉన్నాయి ఎక్కడో సిటీలో ఉంటారు. ఆ నొప్పిని ఆ మంటను భరిస్తే ఆ కళ్ళులో 2 కళ్ళ నుంచి నీళ్ళు ధారాలుగా కారిపోతుంటాయి. అది పెట్టగానే ధారాలుగా కారిపోయినాక ఇంకా తర్వాత కొద్దిగా తగ్గుతూ ఉంటుంది ఏంటి ఆ మంట అనేది. అప్పుడు కళ్ళు మూసుకొని
పడుకున్నామనుకోండి చక్కగా నిద్ర వస్తుంది. ఆ నిద్రలోనే జ్వరం అనేది మాయమైపోతుందండి. 3 రోజులు అలాగా కంటిన్యూగా నాకు పెట్టింది. ఆ తర్వాత 3వ రోజు 4వ రోజు నేను ఇలా గిరగిరా తిరిగేదాన్ని. జ్వరం వచ్చి, అంత పెద్ద జ్వరం వచ్చి బాగా 3వ రోజు 4వ రోజుకు శుభ్రంగా మంచిగా చక్కగా లేచి పని చేసేదాన్ని. ఇంట్లో పని అలా ఉంటుందండి. ఆయుర్వేదంలో మూలికలు, మన వంటింటి మూలికలే మనకు బ్రహ్మాండమైన మనకు ఔషధాలు అన్నమాట. అలా మీరు కూడా మీకు ఓపిక ఉంది, నమ్మకం ఉంది అనుకుంటే జ్వరం వచ్చినప్పుడు అలా ట్రై చేసి చూడండి. పూర్వంలో అవేనండి మందులు. కాటుకను తయారు చేసేవాళ్ళు కదా. కాటుక ఇలా ఆముదంతో కాటుక తయారు చేసి అదే కాటుక పెట్టుకుంది. ఇప్పుడు మెడిసిన్ ఇక్కడ కెమికల్ బాక్సులు డబ్బాలు తెచ్చుకునేది, అది పూసుకునేది, లేదా రకరకాల బ్యూటీ పార్లర్ల కాటుకలు తెచ్చి పెట్టుకునేది. పూర్వంలో ఆముదం కాటుక ఎంత బాగా తయారు చేసి ఇంట్లోనే తయారు చేసి పెట్టుకోవడం వల్ల కళ్ళు అనేది ఇప్పటి వరకు కూడా కొంతమందికి కళ్ళు ఆపరేషన్లు లేదు, కంటి చూపు తగ్గిందని మాట కూడా ఉండదండి. చాలా మటుకు పెద్ద వయసు వారికి ఇప్పుడు కాటుక అనేది అంత పవిత్రంగా తయారు చేసేవాళ్ళు. అలాగే సాధు అనేది ఉండేది. సాధు అంటే బొట్టు. ఇప్పుడు ఈ బొట్టు బిళ్ళలు అప్పుడు లేకున్నది, కుంకుమ ఒక్కటే ఉన్నది. చిన్నపిల్లలు పెట్టుకోవాలంటే బొట్టు రూపకంగా సాధు తయారు చేసేవాళ్ళు. సాధు దేంతో తయారు చేసేవాళ్ళు అంటే సాధు అడవిలో అంటే పొలాలలో తుమ్మ చెట్లు అనేవాళ్ళు. తుమ్మ చెట్లు ఆ తుమ్మ చెట్లకు పిచ్చుకలు గూళ్ళు కడుతూ ఉంటాయి. ఆ తుమ్మ చెట్టుకు కాయలు కాస్తాయండి. ఆ కాయలు చింతకాయల్లాగా ఉంటాయి, కానీ సన్నగా ఉంటాయి, సైజు సన్నగా ఉంటాయి, చింతకాయల్లాగా ఉంటాయి తుమ్మ చెట్టు కాయలు. ఆ కాయలు తీసుకొచ్చి పార అని తెలుసు కదండి, మీరు ఇంటి కన్స్ట్రక్షన్ అప్పుడు, ఇల్లు కట్టేటప్పుడు కన్స్ట్రక్షన్ అప్పుడు పార, పలుగు ఇలాంటివి ఉంటాయి కదా. ఆ పార మీద శుభ్రంగా కడిగి ఇనుము కావాలి, ఏదైనా కానీ ఇనుము కావాలి. ఆ ఇనుము శుభ్రంగా కడిగి ఆ తుమ్మ కాయలు తీసుకొచ్చి ఆ ఇనుము రేకు మీద ఒత్తాలి. పచ్చిగా ఉంటాయి అన్నమాట, ఆకుపచ్చగా ఉంటాయి. ఇలా ఆ రేకు మీద ఇలా ఒత్తితే రసం పడుతుంది. ఆ తుమ్మకాయల రసం అనేది ఆ ఇనుప రేకు మీద పడి మనం ఎంత తయారు చేసుకుంటామో అన్ని కాయలు తెంపుకొచ్చుకొని ఆ రసాన్ని అంతా అలాగే ఆ రేకు మీద పిండి ఉంచేసి కొద్దిగా ఒక అరగంట సేపు అలా ఉంచామనుకోండి, ఆ గ్రీన్ కలర్లో ఉన్న పసరంతా నలుపు కలర్లో వచ్చేస్తుంది. నల్లటి సాదు తయారవుతుంది. ఆ సాదును ఒక డబ్బాలో తీసుకొని చిక్కగా తయారవుతుంది. అది ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకొని రోజు ఒక పుల్లతోటి బొట్టు మంచిగా డిజైన్ బొట్లు పెట్టుకునేవాళ్ళం. అట్లా రకరకాల ఆయుర్వేద పరంగా మన ప్రకృతిలోనే దొరికే మూలికలతోటి మనము బొట్టు, కాటుక అన్నీ తయారు చేసుకునేవాళ్ళం. ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాలు ఎన్నో మన ప్రతి ఒక్క చెట్టులోనూ ఒక ఆయుర్వేదం ఉంది. కాబట్టి మరొక వీడియోలో మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. నమస్కారం అండి.